నమస్తే, దిస్ ఈ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. రాజాసాబ్ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ కాస్త కలవరాన్ని కలిగిస్తున్నాయి ఫ్యాన్స్ అందరినీ అనే వార్త వినిపిస్తూ ఉంది. అంటే చాలా హై రేట్స్ ఉండబోతున్నాయి అని చెప్పేసి, ఎందుకంటే ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు రాజాసాబ్ కోసం, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. మరి రేట్స్ వల్ల ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది? మొన్ననే కదా మనం అఖండ సినిమాకి సంబంధించి రేట్ల విషయంలో కొంత తర్జన భర్జన వచ్చింది. ఏమంటారు మీరు? పెరిగే ఛాన్స్ ఉందా? అంత రేటు తట్టుకోగలరా ఫ్యాన్స్? అఖండ సినిమా వేరు, ప్రభాస్ సినిమా వేరు. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో లెక్క కట్టినట్టయితే, ఆంధ్రప్రదేశే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ వరల్డ్, ఇక్కడ ప్రభాస్ ఫ్రంట్ రో హీరో అయిపోయాడు, గ్లోబల్ స్టార్ అయిపోయాడు. కనుక ఆయన టికెట్ కోసం డబ్బులు ఏదో 700 800 అని కాకుండా, రిలీజ్ రోజున ఆయనకు గ్రూప్ ఉంది. 1000 రూపాయలకి కొంటున్నారు, 2000 రూపాయలకి కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నామినల్ గా ఫిక్స్ చేసినటువంటి ఈ 800 రూపాయలు ఫిక్స్డ్ గా ఉండిపోతుంది అనుకోకు. అంతకంటే ఎక్కువ ఇచ్చుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఆయనకు ఒక మంచి గ్రూప్ ఉంది, మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తాలూకు ప్రారంభం ఒక పెద్ద పండగ వాతావరణంలో నెలకొంటుంది అన్నమాట. కనుక ఆంధ్రప్రదేశ్ వరకు టికెట్ రేటు 800 రూపాయలు పెంచడం దానికైన ఖర్చుకి. వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్తూనే ఉన్నారు కదా, ఏదో కొంతలో అయిపోతుంది అనుకున్నాము, ఎంతలో అయిపోతుంది అనుకున్నామో దానికి 2 ఖర్చు ఎక్కువైందని చెప్తున్నారు. మరి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన తర్వాత ఫస్ట్ ఆ బెనిఫిట్ షోలోనే మ్యాక్సిమం ఏమైనా రాబడితే రాబట్టాల. ఆ బెనిఫిట్ షో దాటిపోయిందంటే, ఒకవేళ కర్మ కాలిపోయి దీనికి ఏదైనా బ్యాడ్ టాక్ వచ్చినట్టయితే, అంతవరకు ఎంత కలెక్షన్స్ ఉన్నాయో అవే స్థిరంగా ఉండిపోతాయి. ఆ ప్రమాదం ఉంది. కనుక బెనిఫిట్ షో అనేది మీకు లెక్క వేస్తాం కదా, మొదటి రోజు ఇన్ని కోట్లు వచ్చింది, రెండో రోజు ఇన్ని కోట్లు వచ్చింది అని లెక్క వేస్తారు కదా. దీని మీద మిగతా క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆధారపడి ఉంటాయి. అంటే మొదటి రోజు ఒకవేళ 2 కోట్లు కలెక్ట్ చేసినట్టయితే ఇది 500 క్లబ్లో చేరిపోతుంది. దీని తాలూకు రైట్స్ చాలా ఎక్కువైపోతాయి. ఆ మ్యూజిక్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ మార్కెట్లో కొన్ని ఏరియాలు ఇంకా కొనకంట ఉన్నట్టయితే వాటి రైట్స్ పెరిగిపోతాయి అన్నమాట. అందువల్ల ఆ మొదటి బెనిఫిట్ షోలో ఉన్న కలెక్షన్స్ కీలకంగా అనేక బిజినెస్ ఏరియాస్ కి దారి తీస్తుంది. అందువల్ల ఆలోచించుకోవడం కానీ. బట్ ఎనీవే 800 రూపాయల రేటు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రేట్ ఏం కాదని నేను అనుకుంటున్నాను. ఫ్యాన్స్ 800 రూపాయలు ఇచ్చి ఈజీగా సినిమాకి వెళ్ళగలరు ఈ రోజున. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళంటే, ఒక ప్రభాస్ ఫ్యాను దాదాపు ఒక 25 మందిని 50 మందిని సినిమాలకి తీసుకెళ్లేటువంటి స్తోమత కలిగి ఉన్నారు. అలా తీసుకెళ్తున్నారు అన్నమాట. హౌస్ఫుల్ అవడానికి ఇంకా ఎన్ని టికెట్లు గాలి ఉందిరా? 50 టికెట్లు గాలి ఉంది, అది తీసేయి అంతే. ఆ 50 మందిని ప్రభాస్ తాలూకు ఫ్యాన్స్ ని తీసుకెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నమాట. ఇంత రిచ్ గ్రూపు ప్రభాస్ ఫ్యాన్స్ అంటే కనుక, ఇది 800 రూపాయలు అనేది మనం ఆందోళన పడాలి, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద ఆందోళన పడరు. తర్వాత సినిమా హిట్ టాక్ వచ్చిందంటే మాత్రం దీని రేట్ ఇంకా పెరిగిపోతుంది. అనుకున్న 800 రూపాయలు కాదు, హిట్ టాక్ వచ్చేసింది. మధ్యాహ్నం మ్యాట్నీస్ చూడాలి, టికెట్లు దొరకటం లేదు, లేదా ఫస్ట్ షో చూడాలి, బెనిఫిట్ షోకేమో టికెట్ దొరకటం లేదు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? డబుల్ ఇచ్చి మరి కొంటారన్నమాట. ఆ డబుల్ ఇచ్చే ప్రయత్నం థియేటర్ వాళ్ళు చేస్తారు, డిస్ట్రిబ్యూటర్లు చేస్తారు. ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతుంటాయి. ఇది వ్యాపారం కదా. ఎక్కడ లాభం వస్తుందంటే ఆ లాభం వచ్చే దిశగా వాళ్ళ తాలూకు ఆలోచనలు, నిర్ణయాలు మార్చుకుంటారు.
ఇది రైట్ రైట్ సార్. అంటే అదే మీరు చెప్పింది కరెక్టే. అంటే మూవీకి ఖర్చు అయింది అని చెప్పేసి ఆ భారాన్ని ఫ్యాన్స్ మీద వెయ్యొద్దు అని చెప్పేసి కదా మొన్నంతా మనం డిస్కస్ చేసాము. దీనివల్ల ఏం మైనస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉండదంటారా? ఇవన్నీ కాకమ్మ కదలమ్మా. ఇప్పుడు ఉమ్, టికెట్ రేటు భారం ఏంటంటే చూడటం మానేస్తున్నారు కదా, మానేసేవాళ్ళు చూసేవాళ్ళు చూస్తున్నారు కదా ఒకటి. రెండోది, థియేటర్కి వెళ్ళి 450 రూపాయలు పెట్టి పాపకార్న్ కొని తినమని ఎవడు చెప్పాడు? ఉమ్, అందరూ తింటున్నారా? థియేటర్లో ఉన్న వాళ్ళలో తినేవాళ్ళు ఒక 50 మంది ఉంటారు. మిగతా ఉన్నటువంటి 150 మందో 200 మందో తినటం లేదు కదా. అలాగే థియేటర్లో కాఫీ 200 రూపాయలు పెట్టి తాగే వాళ్ళు తాగుతున్నారు, కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు తాగుతున్నారు. ఇవన్నీని ఎందుకంటే మీరు ఫ్యాంటసీగా, అదొక ఫ్యాసినేషన్ అయిపోయింది. థియేటర్లోకి వెళ్ళి ఆ లాంజ్లో కూర్చొని ఆ పాపకార్నో ఆ కూల్ డ్రింకో తాగుతూ కబుర్లు చెప్తుంటే అది ఒక స్టేటస్ సింబల్గా అనుకుంటున్నారు జనాలు. అలాంటి వాళ్ళే తాగుతారు. జనరల్గా వెళ్ళి ఏంటి, సినిమా ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఇంటర్వ్యూలు అయిపోయినంత వరకు ఉంటారు, ఆ తర్వాత సినిమా చూసి వచ్చేస్తారు చాలా మంది. ఏదైనా కాఫీ టీ తాగాలంటే బయట తాగుతారు. అందువల్ల ఇవన్నీ అవి వంకల మాట. థియేటర్లో పాప్కార్న్ రేటు ఎక్కువైపోయింది, సామాన్యుడు ఎలా చూస్తాడు సినిమా అంటే? సామాన్యుడు మొదటి రోజు మొదటి ఆటకి వెళ్ళమని ఎక్కడైనా రాసి ఉందా? సామాన్యుడు ఏం చేస్తాడు? నలుగురు సినిమా బాగుంది అనుకుంటే ఆ టాక్ బాగున్నట్టయితే ఇరుగు పొరుగులు కూడా ఆ సినిమా గురించి చెప్తే అప్పుడు సామాన్యుడు బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాడు. అవుతుంది ఆ అమౌంట్ మన దగ్గర ఉందా లేదా అనేది అమౌంట్ సమకూర్చుకొని వెళ్తాడు. ఆ అమౌంట్ తగ్గట్టుగా ఖర్చు పెట్టుకొని ఇంటికి వచ్చేస్తాడు. సామాన్యుడికి ఇతరత్ర బరువులు బాధ్యతలు ఉండవు. దానికి పాప్కార్న్ కొనాలి, కాఫీ తాగాలి, ఇటువంటి ఏమి ఉండవు జనరల్ గా. సామాన్యుడు కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్తారు, కానీ ప్రతి ఒక్కరు ఐమాక్స్కి వెళ్తారనేటువంటి ఆలోచన ఉండదు కదా. థియేటర్కి బాగా రేటు పెట్టుకొని వెళ్దామని ఎక్కడో ఉన్న ఐమాక్స్కి ఎందుకు? పక్కనే పొరుగునే ఉన్నటువంటి థియేటర్ కొంచెం ఒక మోస్తరుగా ఉన్నా సరే ఆ థియేటర్లో చూస్తారు. అంతేగాని సామాన్యుడు వెళ్ళి ఐమాక్స్లోను పెద్ద ఏదో సూపర్ఫిషియల్ గా మా ప్రదర్శన ఇద్దామని ఎవరు అనుకోరు. సామాన్యుడు ఎప్పుడు సామాన్యుడిలాగే ఉంటాడు. సార్ మరి అంటే ఏపీలోని ఒక రేటు ఉంది టికెట్ అని అంటూ ఉన్నారు. దాదాపు 800 ఎంతో చెప్తూ ఉన్నారు ఉండొచ్చు అని. మరి తెలంగాణ రాష్ట్రంలో పెరిగే ఛాన్స్ లేదు అని అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో పెరిగే ఛాన్స్ లేదు అని మాట వరుస అన్నప్పుడు కూడా తెలంగాణలో కూడా రేటు పెరుగుతుంది. ఆ రేటు 800, 600 రూపాయల అనేది మనం చెప్పలేం, కానీ రేటు మాత్రం పెరుగుతుందమ్మా. ఒకప్పుడు తెలంగాణ అంటే నిన్నగాక మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి మన తెలంగాణలో సినిమా పరిశ్రమ హాలీవుడ్ రేంజ్ లో ఉండేలాగా నేను సహకరిస్తాను అని చెప్పిన వ్యక్తి కేవలం రేట్లు బెనిఫిట్ షోలకి రేటు పెంచుకుంటా ఉంటే వద్దు అంటాడని నేను అనుకోను. జనరల్ ఒకవేళ వద్దు అన్నట్టయితే ఈ ప్రగల్భాలు ఎందుకు పలకాలి? బాలీవుడ్తో కాదు, హాలీవుడ్తోనే మీరు పోటీ పడండి, దానికి మీకు ఏం కావాలో ఆ సహాయం నేను చేస్తానని చెప్పారు కనుక దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. డెఫినెట్ గా తెలంగాణలో కూడా రేట్లు పెరుగుతాయి. డబ్బులు పెట్టేశారు, బడ్జెట్ పెరిగిపోయింది, నిర్మాత నష్టపోయినట్టయితే ఇండస్ట్రీలో దాదాపు ఒక 200-250 మందికి కూటికి కోల్పోతారమ్మా. ఒక నిర్మాత కానీ దెబ్బతిన్నట్టయితే 250 కుటుంబాలు దెబ్బతింటాయన్నమాట, ప్రత్యక్షంగా పరోక్షంగా. కనుక ఈ విషయంలో సామరస్యంగా పరిష్కారం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ప్రభాసు అజాత శత్రువు. ప్రభాస్ మీద ఎవరు కూడా శత్రువులు లేరు, ఎవరు కూడా. ప్రభాస్కి ఆపోజిట్ ఎవరు లేరు. ప్రభాస్కి టిక్కెట్లు పెంచినట్టయితే ఎందుకు పెంచారు, మాకు ఎందుకు పెంచలేదు అని అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన రాజాసాబు అన్నందుకు నిజంగా ఆయన రాజాసాబు. ఎన్నో గుప్త దానాలు, ప్రత్యక్ష దానాలు, కోట్లాది రూపాయల విలువైన దానాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాడన్నమాట. అటువంటి ప్రభాస్ని నిలబెట్టుకోవడం అందరి బాధ్యత.
గనక డెఫినెట్ గా తెలంగాణలో కూడా దీని రేటు పెంచుతారు, కంగారు పడవలసిన అవసరం లేదు. దానికి రేవంత్ రెడ్డి సాక్షి, ఆయన్ని అడగవచ్చు. నువ్వు చెప్పావు కదా, ఆయన్ని అడగవచ్చు. కనుక ఆ అభ్యంతరం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా పండుగ చేసుకొని వెళ్ళి సినిమా చూడొచ్చు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.